నరేంద్ర మోడీ చంద్రబాబును పొగిడాడు, చంద్రబాబు నరేంద్ర మోడీని పొగిడాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ మోడీని పొగిడాడు, మోడీ పవన్ కళ్యాణ్ పొగిడాడు. ఇదే తప్పించి ఏం సాధించాం? చివరికి చాక్లెట్ ఇచ్చిపోయాడు. ఇది వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆ విషయంలో ఒకే తాటి మీదకి వచ్చారు. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చాడు నరేంద్ర మోడీ. అప్పుడు ఏమైనా సూట్ కేసులు పట్టుకొచ్చి ఇచ్చాడా? గోని సంచులు పట్టుకొచ్చి ఇచ్చాడా? లేకపోతే ఇనప్పెట్టెలు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చాడా? నీకు కావాల్సిన రాష్ట్రానికి ఇస్తానే ఉన్నాడుగా. ఇప్పుడు అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎవరు కడుతున్నారు? అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు కడుతున్నారు? హైవే ఎవరు కట్టారు? కాజా టోల్గేట్ దగ్గర నుంచి విజయవాడ దాకా. అలాగే కనకదుర్గ ఫ్లైఓవర్ ఎవరు కట్టారు? బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్లు ఎవరు కట్టారు? హైవేలు ఈ చుట్టుపక్కలంతా కట్టిస్తోంది ఎవరు? అవన్నీ 1,00,000 కోట్ల రూపాయల దాకా లేవా? అలా కాకుండా సూట్ కేసులు పట్టుకొచ్చి ఇవ్వాలా అవన్నీ ఇక్కడ? రెండవది, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడికి ఓకే చేసింది ఎవరు? రాష్ట్రంలో 14 కేంద్ర సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదనంగా మిగతా ఎందుకు రాబోతున్నాయి? చాక్లెట్ ఇచ్చాడు, బిస్కెట్ ఇచ్చాడు, ఏది హాల్స్ ఇచ్చాడు. ఇవే చర్చించుకుంటూ మనం సీరియస్ అంశాల నుంచి పక్కకు పోవడమే అవతల ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్. అంతకుమించి మరేం లేదు. అమరావతి నీకు నచ్చకపోతే, నీకు నచ్చింది కావాలనుకున్నప్పుడు ఎలక్షన్స్ టైంలో చూసుకో. మిగతా టైంలో అమరావతి నచ్చినా నచ్చకపోయినా నీ రాజధానికి సంబంధించిన దాంట్లో నీకు లోపం ఏదైనా ఇవిస్తే దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ వ్యక్తిగత దోషణలు, డైవర్షనల్ స్టేట్మెంట్లు, దీంతో ఒరిగేదేంటి?